విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయ్యాక గ్రౌండ్లకి విరాట్ కోహ్లీ ఫ్యాన్ వచ్చాడు. నిజానికి ఆ ఫ్యాన్ ఎవరైతే ఉన్నాడో చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ సెంచరీ అయినప్పుడు అది చాలా స్పెషల్ మూమెంట్. అలాంటి టైంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్ గ్రౌండ్లకి దుంకి వచ్చి విరాట్ కోహ్లీని పాదాలని తాకి ఆశీర్వాదం తీసుకోవడం అది చాలా స్పెషల్ మూమెంట్ ఆ ఫ్యాన్కి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ జస్ట్ ప్లేయర్గా చూడరు. విరాట్ కోహ్లీ అంటే ఒక దేవుడిలా చూస్తారు. విరాట్ కోహ్లీ అంటే అంత ఎమోషన్ కాబట్టి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ విరాట్ కోహ్లీ అంటే ఒక ఎమోషన్, విరాట్ కోహ్లీ అంటే ఒక స్ట్రెంగ్త్. విరాట్ కోహ్లీని ఇన్స్పిరేషన్గా చాలా మంది తీసుకున్నారు. విరాట్ కోహ్లీది సెంచరీ అయ్యాక రోహిత్ శర్మ ఒక మాట అన్నాడు. ఆ మాట ఏదైతే అన్నాడో మీకు తెలుసు, అదేంటో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీది సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఎంత హ్యాపీ అయ్యాడు. రోహిత్ శర్మ ఆ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా గమనించే ఉంటారు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సెంచరీ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందని. ఫైనల్లీ విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయినా. ఆ మూమెంట్ కోసం చాలా వెయిట్ చేసిన. విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అవ్వాలని. ఫైనల్గా విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయ్యింది. ఆ మూమెంట్ని నేనే కాదు ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు. ఎంజాయ్ చేశారో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాత. దాని తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ 4 కొట్టిన భయ్య. ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్ అందరూ ఎంజాయ్ చేసింటారు ఆ మూమెంట్ని. నాకు విరాట్ కోహ్లీని ఆటను చూసింటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది భయ్య. ఏ మూవీ డైలాగ్ అంటే పుష్ప మూవీలోది. రాంచీలో విరాట్ కోహ్లీ రప్ప 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 ఆట ఆడించింది భయ్య. విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్కి గుండెల్లో దడ పుట్టింది. గెలుపు మన విరాట్ కోహ్లీ మన ఇండియా వైపు ఉంది. క్రికెట్ లవర్స్ కామెంట్ చేయండి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో? విరాట్ కోహ్లీనా, ఎంఎస్ ధోనినా, రోహిత్ శర్మనా, లేకపోతే కేఎల్ రాహులా, బూమ్రానా, మొహమ్మద్ సిరాజా? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నేను కూడా కామెంట్ చేస్తా చూడండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క క్రికెట్ లవర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక్క లైక్ వేయండి, లాస్ట్లో ఒక లైక్ వేసి వెళ్ళండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్, జై భారత్.